కరివేపాకు రైస్ మంచి రుచిగా రావాలంటే ఇలా మంచి స్మెల్ వచ్చే కరివేపాకుని మనం ముందుగా తీసుకోవాలండి. కరివేపాకులో 2 రకాలు ఉంటాయి. అది మాత్రం గమనించుకొని మంచి వాసన వచ్చే కరివేపాకుని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా పొడిగొట్టుకోవాలి. పొడిగొట్టిన దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వేరుశనగ పప్పులు, వెల్లుల్లి, జీడిపప్పులు వేసి ఇలా వేగనిచ్చి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి వేగనిచ్చి గ్రైండ్ చేసిన ఆ పొడిని కూడా దాంట్లో వేసి చిటికెడు పసుపు, సాల్ట్ కూడా వేసి ఇలా బాగా కలిపి ఇలా వేగాక మనం ముందుగా వండి రెడీ చేసి పెట్టుకున్న ఈ వైట్ రైస్ని దాంట్లో పొల్లుగా చేసి దాంట్లో వేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు మనం కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా ఇలా వేగనిచ్చుకొని ఇప్పుడు మీదకించి నిమ్మరసం అలా పోసుకొని కొత్తిమీర చల్లుకొనేసి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది కరివేపాకు రైస్.